కాకాని ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో కాకాని పిటిషన్ వేగా ఇరు వర్గాలు వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామం వద్ద కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ మైన్స్ ఏవైతున్నాయో అక్కడ బ్లాస్టింగ్ చేయడం వలన అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి గ్రామాలు ఇబ్బంది పడ్డాయని, అక్కడ ఉన్నటువంటి వారి ఇల్లు డ్యామేజ్ అయ్యాయని, వారు వచ్చి మా ఇల్లు డ్యామేజ్ అవుతున్నాయి, మేము ఇబ్బందులు పడుతున్నాము, రాళ్ళు ఇక్కడ వచ్చి ఎగిరి పడుతున్నాయని చెప్తున్నా కూడాను కాకాని గోవర్ధన్ రెడ్డి మనుషులు మీద దౌర్జన్యం చేశారని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఏవైతే కేసు పెట్టడం జరిగిందో దాని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది, అతనితో పాటు అతని అనుచరుల మీద. అయితే అప్పటి నుంచి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతవాసంలోనికి వెళ్లిపోయాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిందిగా అతనికి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పొచ్చు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారో తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్లి ఆయనకు నోటీసు ఇచ్చే ప్రయత్నం అయితే కనుక పోలీసు యంత్రాంగం చేసింది. అయితే ఆయన హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడాను హైదరాబాద్లో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, పండుగ ఇక్కడే చేసుకున్నానని చెప్పి సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో అక్కడికి కూడా వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అతనికి సమీప బంధువుకు ఈ సమాచారం ఆయనకు తెలియజేయాలి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు తనను టార్గెట్ చేశారు, అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయంతో కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పటి నుంచి కూడాను అజ్ఞాతవాసంలో ఉన్నారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇరు వర్గాల వాదనలు కూడాను గత కొన్ని రోజులుగా హైకోర్టు వినడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించినటువంటి తీర్పును ఆయన హైకోర్టు రిజర్వ్లో పెట్టడం జరిగింది. ఈ హైకోర్టులో వచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అటువైపు నెల్లూరు జిల్లాలో అయితేనేమి వైసీపీ శ్రేణులు అయితేనే ఉత్కంఠభరితంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ చెందినటువంటి నేతలను పలువురి మీద కేసులు నమోదు కావడం, వారిని అరెస్టు చేసే ప్రయత్నాలు చేయడము, పలువురు పరారులో ఉండడము, కొందరిని అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిని వీరందరినీ కూడాను గట్టిగా వారిని చేయడం అయితేనే వీటన్నిటిలో కూడా ముందున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన టార్గెట్ చేశారని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మటుకు తనను అరెస్ట్ చేస్తున్నటువంటి భయంతో ఆయన అయితే కనుక అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఈ తీర్పు వచ్చే దాన్ని బట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి జనంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. Thank you, Vijay Chandran, for the updates.